హాయ్ మామ, అందరికీ నమస్తే నమస్తే. నేను మీ ట్రావెల్ ఫ్రమ్ పాలకొల్లు అబ్బాయిని. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే గుడివాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నా. ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసాం. ఈ ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం నుంచి బీదర్ అయితే వెళ్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12749. ఈ జర్నీలో అయితే మన మామూలుగా ఉండదు మరి మామ. గుడివాడకి ట్రైన్ వచ్చేసి 9:30కి అలా వస్తుంది. ఈ ట్రైన్ మనం ఆగే ఊర్లో అయితే విజయవాడ జంక్షన్, కొండపల్లి, మదీర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట జంక్షన్, జాన్గొండ్, సికింద్రాబాద్ జంక్షన్. ఈ ట్రైన్ సోర్స్ టు డెస్టినేషన్కి మొత్తం కలిపి 17 స్టాప్లు అయితే ఉంటాయి. టోటల్ 591 కిలోమీటర్స్ అయితే ప్రయాణిస్తుంది. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ వచ్చేసి అండ్ ఎల్హెచ్బికి వచ్చేస్తూ ఉంటుంది. నేను ఎక్కాక ఫస్ట్ స్టేజ్ వచ్చేసి విజయవాడ అయితే మామ. మనమైతే ఇప్పుడు స్టేషన్ బయటకు అయితే వచ్చేసింది. మన ట్రైన్ ఆన్ టైంకే కదిలింది. ఇప్పుడైతే మనం అయితే మన యొక్క జర్నీ ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మొత్తం పూర్తి తెలుసుకుందాము. నేను ఎక్కిన ఎక్స్పీరియన్స్ బట్టి అలా ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ ఎక్కారా అని కామెంట్లు ఎప్పుడైనా చెప్పండి మామ. మనం చూద్దాం. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసి విజయవాడ దగ్గరికి వచ్చేసాం మామ. మనం ఇక్కడ చూస్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ షెడ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ట్రైన్లో అవి ఎక్కువ బాగేస్తారు అనుకుంటా, మనకు అంత ఐడియా లేదు. ఇటువంటిది ఇంకోటి పక్కన కూడా ఉంది చూడండి మామ. ఈ రెండు కలిపి ఒకటి కింద అనుకుంటా. ట్రైన్ మట్టికి లోపల గ్రీన్ కలర్లో భలే ఉంది మామ. మనకు వీలుంటే మనం అటువంటి ట్రైన్లు కూడా త్వరలో చేద్దాం. ఇప్పుడైతే మనం అయితే విజయవాడ స్టేషన్కి వచ్చేసాం. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ. ఇప్పుడైతే విజయవాడలోకి అయితే మన ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి బీజెడ్ఏ మామ. మనమైతే స్టేషన్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:25 అలా అవుతుంది. ఇప్పటికి సారీ మమ్మీ, ఇది అయితే నా ఫస్ట్ వీడియో కదా, కొద్దిగా తడబడవుతుంది, ఏమనుకోకండి. ఇప్పుడైతే ఇది ఆన్ టైంలోనే నడుస్తుంది మమ్మ. మనకైతే అసలు ఎక్కడా లేకలేదు. ఇక్కడ టైంకి తీసుకొచ్చేసాడు విజయవాడకి. ఇప్పుడైతే మన ట్రైన్ అయితే ఇక్కడ లోకల్ రివర్స్ చేసుకుని వేరే అంటే మనది కాజీపేట సైడ్ కదా, దీనికి స్ట్రైట్ వెళ్ళేది అది గుంటూరు నుంచి వెళ్తుంది. ఇది కాజీపేట మీద రివర్స్లో అవుతుంది. ఇప్పుడైతే టైం అయితే కరెక్ట్గా 10:20 అలా చేంజ్ అవుతుంది. ఈ విజయవాడ ప్లాట్ఫామ్ మొత్తం అన్నిటికి కలిపి మామ ఇంచుమించు 10 ఉంటాయి కరెక్ట్గా ప్లాట్ఫామ్లు. మనమైతే ఇప్పుడైతే ఏ ప్లాట్ఫామ్ వచ్చామో చూద్దాం. ఎక్కడ కనబడలేదు. ఐ థింక్ 3 అనుకుంటున్నా మామ. మన పక్క అయితే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది మామ, బ్లూ కలర్లోని. అయ్యో అంకుల్ జాగ్రత్త, వెళ్తే ఎక్కేస్తున్నారు. ఈ బ్లూ కలర్తో భలే ఉంది మామ. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది చూద్దాం. ఇది విజయవాడ టు కాజీపేట అని ఉంది. ఇదేంటి మామ, సగం రంగులు ఉన్నాయి, ఎక్కడ ఉంటాయా? బాగుంది మామ. అసలు ఇది దీంట్లో ఎవడో లేడు, ఇది తీసుకెళ్ళి పెడుతున్నట్టున్నాడు. అప్పుడే బయటకు వచ్చినట్టుంది, కడిగేసి తెచ్చేసారు. ఏంటి మమ్మల్ని ఎలా ఉంటారు. ఇప్పుడైతే మనకైతే కన్ఫర్మ్ సీటే ఉంది. మనకైతే దీంట్లో S7 దాకానే ఉంటాయంట. చూడండి మళ్ళీ రివర్స్ చేసుకుని మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 10 నిమిషాలు ఉంటుంది ఇక్కడ. 10 నిమిషాలు అంటే ఒక 5 మినిట్స్ లేట్గానే తీసాడు. మన పక్క ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది, చూద్దాం అది ఏ ఊరు వెళ్తుందో. నేను అసలు బోర్డులే కనబడతలేదా? ఉన్నాయి. సర్లే వదిలేమమ్మ, అదేదో ఊరు వెళ్తుంది, మనకెందుకులే. కానీ ఇప్పుడైతే టైం వచ్చేసి 10:44 అవుతుంది కదా. ఈ టైం దాకా అసలు ఉంటే మా అమ్మ తగ్గుతుంది. మనమైతే ఇప్పుడైతే ఇది ఊరు దాటే కానీ మంచిగా స్లీప్ వేసేయాలి మా అమ్మ అసలు. ఎందుకంటే మనం ఎంత గోమును పడుకుంటే అంత గోమును లాగచ్చు మళ్ళీ. అంటే ఇప్పుడు పడుకోలేదు ఇంక మళ్ళీ పొద్దున్నే ఊరు మిస్ అయ్యాము ఇంక ఇప్పుడు మళ్ళీ రావాలన్నా కష్టం అంత దూరం నుంచి. ఇప్పుడైతే మన విజయవాడకి అయితే బాయ్ చెప్పేద్దాం. అక్కడ ఉన్నాం విజయవాడ. బాయ్ విజయవాడ, మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకైతే కన్ఫర్మ్ అయిపోయింది బర్త్ కూడానే. మనమైతే కొన్ని స్టాప్ అయితే స్కిప్ చేసాం, ఎందుకంటే మనం ఫుల్ స్లీప్లో ఉన్నాం. ఇప్పుడైతే ట్రైన్ సౌండ్కి బాగున్నప్పుడు తెగ సౌండ్ వచ్చేసింది మామ. అసలు
ఎంత పడుకుందామన్నాడు లేపేస్తున్నాడు. ఇప్పుడైతే వరంగల్లో ఉన్నామా మనం. మనం మధ్యలో కొన్ని స్టేషన్ స్కిప్ చేసామన్నాం కదా, అది కొండపల్లి, మదీర, ఖమ్మం, మహబూబాబాద్. అదే బ్రో ఏదోటి. ఈ ట్రైన్ అయితే చేసాం మామ. ఇది చూడు ఎస్కలేటర్ ఉన్నాయి. నేను ఎక్కినప్పుడు అయితే మా ఊళ్ళో అసలు ఎక్స్కలేటర్ ఉండదు. మనమైతే లిఫ్ట్ కూడా లేదు, అప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్టెప్స్ మీదే వచ్చాం మనమైతే మామ. ఈ ట్రైన్కి ఇక్కడ 5 minutes స్టాప్ అనుకుంటున్నాం మామ. భలే ఉంది చూడండి ఈ 5 minutes. ఇప్పుడు జనం కూడా లేరు మామ అసలు ఇక్కడ అసలు. కానీ దీనికి పక్కన కాజీపేటకి అయ్యో అప్పుడే స్టేషన్ నుంచి కూడా బయటకు వచ్చామమ్మ. బాయ్ బాయ్ వరంగల్. ఇప్పుడైతే మనం కాజీపేటకి అయితే నెక్స్ట్ స్టాప్ అయితే కాజీపేట మంది. అదిగో మా మమ్మ మాట్లాడుతుంటేనే కాజీపేట కూడా వచ్చేసింది. దీనికి వరంగల్కి ఓన్లీ 10 kilometers దూరం అమ్మ. అక్కడ ఆగుద్ది, ఇక్కడ ఆగుద్ది సూపర్ ఫాస్ట్ కాబట్టి. అదే సూపర్ ఫాస్ట్ అని కాదు, 2 పెద్ద స్టేషన్ల మీద 2 చోట్ల ఆగుద్ది డిస్టెన్స్ తక్కువైనా. మనం కాజీపేట నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు కాజీపేట జంక్షన్ మా ఇది. కాజీపేట జంక్షన్ తర్వాత మళ్ళీ జాన్గోన్ మధ్యలో ఒక స్టేషన్ ఉంది. తర్వాత మన డెస్టినేషన్కి అయితే మనం రెడీలా ఉండాలి. ఇప్పుడైతే ఈ స్టేషన్ కూడా ఇంచుమించు 5 minutes అలా ఆగుతుంది అనుకుంటా. మనం ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి చూసే అంత మనకు లేదు. మన ట్రైన్ వెళ్ళే స్పీడ్కి, అది ఎదురొచ్చే స్పీడ్కి, హారన్లకే చెవులు సాగు కొట్టేసినాయి మామ. మన పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది. ఏంటి మామ అది? అయ్యా మన సాయినగర్ నుంచి అంటే షిరిడి నుంచి మన నర్సాపురం వెళ్ళేది ట్రైన్ మామ. ఇప్పుడైతే అప్పుడెక్కడికి వచ్చేసింది. ఇది కూడా 5 రోజులు గుంటూరు నుంచి 2 రోజులు కాజీపేట నుంచి వెళ్తుంది అనుకోండి మామ. ఇది కూడానే ఒకసారి మనం గుంటూరు నుంచి కూడా మనం ఒక ట్రిప్ వేద్దాం. అదే గుంటూరు మీద నుంచి వెళ్ళేది అదిగా మామ. ఇది లింగం, అది ఈ ట్రైన్ 2 ఊళ్ళు తిప్పుతుంది. ఒకసారేమో షిరిడి నుంచి పాలకొల్లు, అది నరసాపురం. మళ్ళీ ఇంకోటి అయితే లింగంపల్లి నరసాపురం కింద తిప్పుతాడు మా మీడు. ఆ ట్రైన్కి అయితే అప్పుడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. మనది ఎప్పుడు కలుద్దో మామ. ట్రైన్ చూడండి మామ, ట్రైన్ కరెక్ట్గా లాస్ట్కి వస్తుంది అనుకుంటా. ఆడు లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది హార్న్ కొడుతున్నాడు. అది లాస్ట్కి వచ్చేటప్పటికి మన దగ్గర కదిలింది మామ. ఆడే ముందు వెళ్ళిపోయాడు బయటికి మనకు అన్నాను. ఏంటి మామ ఇది? మన నెక్స్ట్ స్టాప్ అయితే మన సికింద్రాబాద్. అది ఇంకో విషయం చెప్తే మర్చిపోయామమ్మ. ఇటు స్టేషన్లోనే 50+ స్పీడ్ లాగేస్తున్నాడు అసలు. ఇప్పుడు రన్నింగ్ లెక్కాలనుకున్న వాడు ఎలా ఎక్కుతాడు మామ, దిగేవాడు ఎలా దిగుతాడు? మీరు అంత స్పీడ్ కొట్టేస్తేనే కొద్ది మా గురించి కూడా ఆలోచించాలి కదా మామ. టెన్షన్లో వస్తాము, లేట్ అవుతుంది, ఒక నిమిషం ట్రైన్ వెళ్ళిపోతుందని మేము స్పీడ్గా వచ్చేస్తాం. మీరేమో స్టేషన్లోనే ఎరగబాదేస్తారు. ఏంటి మామ ఇది? కొద్దిగా అర్థం చేసుకుని మా గురించి కూడానే. దారుణం అంటే దారుణం మామ అసలు. ఏంటి మామ స్పీడు? నెక్స్ట్ స్టేషన్ అయితే మనం స్కిప్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లోపల కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకొక స్టేషనే కాబట్టి మనం అయితే బయటికి రాము. వీలైతే లోపల నుంచి చేస్తాం, లేకపోతే మన ఫోన్లో ఛార్జింగ్ కూడా కొద్ది తక్కువనే ఉంది. ఛార్జింగ్ పెడదామంటే భయం వేస్తుంది. అలా ఇల్లు వచ్చేలోపు వేస్తున్నాడు, ఇలా తీసి ఇలా వేస్తున్నాడు మామ. మనం ముందే బోల్డ్ ఫోన్లు తెప్పేస్తున్నారు మామ. అది వచ్చేసింది మామ. మనం అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసాం. దీనికి ఎన్ని ప్లాట్ఫామ్లు ఉంటాయో తెలియదు మామ, మర్చిపోయా. తెలిసేమనుకుంటా, మర్చిపోయా. ఇప్పుడైతే మనదైతే థర్డ్ ప్లాట్ఫామ్ అయితే దింపుతున్నాడు మామ. అది వచ్చేసింది. బాయ్ బాయ్ మన బండి. ఎదురైతే వెళ్ళిపోతుంది. మనమైతే చాలా మిస్ అవుతున్నాం ఈ ట్రైన్. వీడి కొట్టే స్పీడ్కి, వీడు చూపించిన నరకానికి మామ. ఈ స్టేషన్ అయితే మొత్తం మరమ్మతులు చేస్తాం. మరమ్మతులు అంటే మళ్ళీ కొత్తగా కడుతున్నారు. చూసుకొని మామ. దీనికైతే లిఫ్ట్ ఉండదు, ఎస్కలేటర్ ఉండదు, ఏముండదు. మనం ఆ స్టెప్స్ పెట్టుకుని దిగడమే. మనం కొంచెం చూసుకొని పెద్దవాళ్ళు కూడా కొద్దిగా పట్టుకొని ఎక్కించాను మామ. ఇంకా కడుతున్నారు చూడండి మామ. బయటకు వచ్చేసాం మనం. ఇది 8 gate. బయటకు వచ్చేసాక ఏంటి మనం పాత చూసినప్పుడు కొత్త చూసేటప్పటికి చాలా తేడాగా ఉన్నది మామ. కొద్దిగా గమనించండి. బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్లో అవి కొద్దిగా సేఫ్గా పెట్టినాను మామ. చూడండి మామ ఎంత పెద్దగా కడుతున్నారో మామ. మన ఛానల్ నచ్చినట్టయితే, మన వీడియో కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మామ.